సో కూరగాయలు అనేది మనకు మన హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా మనకు రాజేంద్ర నగర్ హార్టికల్చర్ యూనివర్సిటీల ద్వారా వాళ్ళు కొన్ని కూరగాయల ఈ విత్తనాలు అనేది అమ్మడం జరుగుతుందండి. సో మీకు దాని యొక్క గుణగణాలు జనరల్గా ఏంటంటే దాని యొక్క ప్యూరిటీ, జెనెటిక్ ప్యూరిటీ ఎంత ఉంది అనేది ఆ ప్యాకెట్ల మీద రాసి ఉంటుంది. కాబట్టి మీరు కొనేటప్పుడు ఆ ప్యాకెట్ మీద ఇచ్చిన నాణ్యత ప్రమాణాలను మంచిగా చూసుకొని కొనాల్సి ఉంటుందండి. సో మనకు ఏంటిదంటే మన కొంటున్న ఏజెన్సీ ఆథెంటిక్గా మంచి వాళ్ళ కాదా అనేది చూసుకొని మనం వాటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని, ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు చాలా వరకు విత్తనాలు కొన్న తర్వాతగా ఈ రసీదు తీసుకోవడం అనేది చేస్తలేరు. సో రసీదు తీసుకోవడం వల్ల ఏంటిదంటే మనకు తర్వాత మనకు ఈ పంట అంటే జర్మినేషన్ రాకపోవడం, జర్మినేషన్ రాలేదనుకోండి, మనము రసీదు లేకుంటే ఏంటిదంటే మనం ఎవరిని ఏమనలేము. కాబట్టి రసీదు తీసుకోవడం వల్ల మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం అంటే వాళ్ళు ఇచ్చిన ఈ విత్తనాలు మొలకెత్తలేదు కాబట్టి మనకు నష్టపరిహారం కింద అలాంటి మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే ఈ రసీదు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలండి.